భద్రాజీ అమలాపురం. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ హెడ్ పోస్ట్ మాస్టర్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారండి. ఆపోజిట్ గా వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుపుంటారు అన్నమాట? నేను ఒక మాట చెప్పాలంటే, నేను అమలాపురం నుంచి దూరం ఈ పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమని ఓటర్లు రిక్వెస్ట్ చేయడానికి మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాను. హరి గారు, మోహన్, నా పేరు భర్త, ముగ్గురు కలిసి మేము ఇక్కడికి వచ్చి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన గెలిపించాలని వీధి వీధికి మన జబర్దస్త్ ఆర్టిస్ట్ మురళి గారితో కలిసి మేమంతా ప్రచారంలో పాల్గొన్నాం. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఒక ఆర్టిస్ట్ గా నా వంతు ఆయనకి విజయానికి నేను కూడా కృషి చేయాలని ఆ 100 కిలోమీటర్ల అవతల వచ్చి ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నాం. నేను ప్రజలు ఎవరిని మీట్ అయినా ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ జనసేన సపోర్ట్ క్లాసు గుర్తుగా ఓటేస్తామని నిర్ద్వందంగా ఓపెన్ గా చెప్పారు. కాబట్టి ఆయన విజయం తగ్గమని మాకు అనిపిస్తుంది. అది పిఠాపురం ప్రజలు వెళ్ళొచ్చారు. ఎందుకంటే ఒక అసమాను ఆకాశవాణి ఏంటంటే కోరమాడుస్తాం కదా, మంచి కోరిక. అలాగే ఇంతవరకు మంచి జరిగే ఉండొచ్చు, ఈయన ఎన్నుకుంటే ఇంకా మంచి జరుగుద్దని వాళ్ళకి ఒక రకమైన దురభిప్రాయం జరిగింది. మంచి సదభిప్రాయం. ఎందుకంటే ఇంతవరకు ఏదో మంచిగా జరిగింది. ఇతన్ని ఈ పరిస్థితుల్లో, ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మనం ఆయన ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపిస్తే చాలా మనకి మంచి పని జరుగుతుంది. మా పిఠాపురమే కాదు, మన ఆంధ్ర కూడా మంచి అవకాశాలు వస్తాయి. స్వర్ణాంధ్రాన్ని మన త్వరలో చూడొచ్చనే సదుద్దేశంతో ఈ పిఠాపురం ప్రజలు ఆయనకి బత్తాసు పలుకుతూ ఆయన యొక్క గెలుపుని ఆకాంక్షిస్తున్నారని. నాకు ఇప్పుడు చూసిన పల్స్ పెట్టి అందరూ లక్షలు ఉన్నారు, 1,00,000 పైన రావచ్చు అని అనుమానం. అభిప్రాయం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్పందన అలా ఉంది. ఎందుకంటే ఆయన చెప్తున్న ఆశయాల గురించి కానీ, ఆయన నిస్వార్థంగా తన జేబులో డబ్బులు తీసి ఎవరో వ్యవసాయదారులు దెబ్బతిన్నారంటే వాళ్ళకి ఇచ్చాడు. అటువంటి వ్యక్తి కోట్ల ఆదాయాన్ని వదులుకుని ఈనాడు ఎమ్మెల్యేగా నిలబడి నన్ను గెలిపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడంటే ఆయన అభ్యర్థిని మన్నించి తప్పకుండా వీరికి అవకాశం ఇస్తే మన బాబుని మనం కోరుకున్నట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారు, మీరు వచ్చి అందుకోసం సపోర్ట్ చేస్తున్నారు అంటారు కదా. మరి అంతటి మీరు ఒక సామాన్య మనుషులు అయ్యండి ఆయన నిజాయితీని గుర్తించి ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు కొంతమంది అంతకుముందు ఎమ్మెల్యేల కింద, ఎంపీల కింద, లేకపోతే వాళ్ళకి ఏదో సెలబ్రిటీ ఫేమ్ ఉపయోగించుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నోటిఫికేషన్ మాట్లాడతారు. ఈవెన్ రీసెంట్ గా మహాసేన రాజేష్ అనే మనిషి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి బయట తెలిసిన మనిషి. ఒకప్పుడు ఆయన ఎవరో కూడా తెలియదు. ఈ రోజు మొన్నటి వరకు జగన్ ని సపోర్ట్ చేసి జగన్ ని తిట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని పొగిడి మొన్నటి వరకు చంద్రబాబు దగ్గర ఆయన శిష్యుడి కింద పార్టీ టికెట్ తెచ్చుకున్నారు, నిలుపుకోలేక ఇవాళ ఆయన పార్టీని వీడుతున్నట్టు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ అనేవాడు చాలా డేంజర్, పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి మాటలు మారుస్తాడు. అంటే ఊసరు వెళ్ళాగా ఒకరోజు ఆ పక్క, ఒకరోజు ఈ పక్క, ఒకరోజు ఈ పక్క, అంటే ఎటు వాళ్ళు కుదిరితే అటు మాట్లాడతాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు మాటలు అనేవి? ఆయన గురించి చెప్పడం వల్ల ముందు మన రాముడి గురించి చాలా గొప్పవాడు, మన దేవుడు అంటాం. అటువంటి వ్యక్తిని విమర్శలకు గురయ్యాడు. ఎందుకు కొంతమందికి మంచి చేస్తే నచ్చదు, వాళ్ళకి నచ్చదు. కాబట్టి గొడవ ఒకటిద్దరు నచ్చలేదని చెప్పి ఆయన మంచి చేయడం మానడు. అలాగే ఈ రాజసేన మహాసేన కూడా అవకాశవాదే కనపడుతున్నాడు. ఆయన స్టేట్మెంట్లు చూశాను, అన్ని చదివాను, చూశాను, కానీ అవకాశవాది బాగా మాట్లాడుతున్నాడు. అది తప్పుడు పద్ధతి, అది ఎదిగే ఒక నాయకుల లక్షణం కాదు. కాబట్టి ఆయన దర్శనం చాలా తప్పు. ఆయన వినకుండా ప్రజలు గ్రహించి పవన్ కళ్యాణ్ ఆవేదన అర్థం చేసుకోండి. ఈ ఆంధ్రప్రదేశ్ అభ్యంతరమైన స్థితిలో పరిస్థితిలో ఉంది, భవిష్యత్తుగా అంధకారం అయిపోతున్న ఉద్దేశంలో ఆయన కోట్ల ఆస్తిని వదిలేసి కోట్ల సంపాదన వేసి ఎందుకంటే ఎండలో పడి తిరిగి ఈ ప్రజల కోసం తిరగాల్సి అవసరం. ఆయన ఏదో ఒక ఆశయంతో బయటకు వచ్చారు. ఆశయాన్ని మనం గుర్తిద్దాం. తప్పకుండా ఆయనకి ఓటేసి మనం ఆయన గెలిపిస్తే మనం భవిష్యత్తు బంగారు భవిష్యత్తు, మన భవిష్యత్తే కాదు మన పిల్లలందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కాబట్టి ఈ మూడు పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ ముగ్గురు కలిసి ఒకే ఉమ్మడి అభ్యర్థులు పెట్టారు. ప్రతి ఒక్కరు ఉమ్మడి అభ్యర్థులు ఎన్నుకొని మన యొక్క భవిష్యత్తుని ఉజ్వలమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని. దానికి కారణం
ఓటర్ లో మార్పు రావాలి. ఈసారి ఓటర్ లో మార్పు వచ్చి మంచిని ఎన్నుకుంటే డెఫినెట్ గా భావి జీవితం మనందరికీ బాగుంటుందని నేను నిర్ద్వందంగా చెప్పగలను. అది ఫైనల్ గా ఒక మాట మీరు పిఠాపురం ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటారా? ఏం ప్రజలపై చాలా అదృష్టం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా నిలబడి వాళ్ళ కోసం వచ్చే అదృష్టం. ఎందుకంటే ఈనాడు మన వెనకాక మొన్న ఎప్పుడో మీటింగ్ లో మన మోదీ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ మాట ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారు. అలాగే మన అంతర్జాతీయ లెవెల్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ రమ్మని ఐక్య సమితి నుంచి మాట్లాడారు రమ్మని ఆయన కాల్ వచ్చింది. అంటే ఏంటి, ఆయన గొప్పతనాన్ని సర్వీస్ అంతర్జాతీయంలో గుర్తింపు వచ్చింది. కాబట్టి అంతర్జాతీయంలోనే వాళ్ళు ప్రజలే గుర్తించి మనకి ఆయనకి జయజయలు పలుకుతుంటే మనవాడు మన కోసం ఈ ఆస్తి పాస్తులు వదిలేసి ఆదాయం వచ్చి మన కోసం సేవ చేస్తున్న వాళ్ళని మనం తప్పకుండా ఆదరించాలి. ఆయనకి ఓటేసి గెలిపించి గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి అందరూ గెలిపిస్తారని నేను మనపూర్వకంగా అర్థిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ.